వర్షం పడుతున్న ఒక సాయంత్రం. ఇంటి బయట గాలి గట్టిగా వేస్తుంది. మెరుపులు మెరుస్తున్నాయి. ఆ ఇంట్లో చిన్న అమ్ము ఒక్కతే ఉంది. ఇల్లు మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది. గడియారం అప్పుడే టిక్ 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 అని వినిపిస్తుంది. అప్పుడే తలుపు శబ్దం చాలా గట్టిగా వినిపించింది. అమ్ము ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ టైంలో ఎవరు వచ్చారు అని ఆలోచించింది. నెమ్మదిగా జాగ్రత్తగా తలుపు దగ్గరకు నడిచింది. తలుపు తెరిచింది. కాని బయట ఎవరూ లేరు. గాలి విపరీతంగా వేస్తుంది. వర్షము చాలా గట్టిగా కురుస్తుంది. కానీ తలుపు ముందు నేల మీద ఒక చిన్న బొమ్మ కూర్చుంది. అది చూడడానికి చాలా పాతదిగా ఉంది. కానీ తడవలేదు. అమ్ము ఆ బొమ్మని ఆశ్చర్యంగా చూసింది. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ బొమ్మను ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళింది. రాత్రి అయ్యింది. నిద్రపోయే ముందు ఆ బొమ్మను సెల్ఫ్ మీద పెట్టింది. నీతో నేను రేపు ఆడుకుంటాను అని చెప్పి పడుకుంది. గడియారం 12 కొట్టింది. అర్ధరాత్రి గది అంతా చంద్రకాంతి నిశ్శబ్దంగా ఉంది. అమ్ము అకస్మాత్తుగా లేచింది. ఏదో వింతగా అనిపించింది. సెల్ఫ్ వైపు చూసింది. కానీ సెల్ఫ్ ఖాళీగా ఉంది. బొమ్మ అక్కడ లేదు. నెమ్మదిగా తిరిగి చూసింది. బొమ్మ ఇప్పుడు స్టడీ టేబుల్ మీద కూర్చుంది. అమ్ము గుండె బలంగా కొట్టుకుంది. నెమ్మదిగా అడిగింది, నువ్వు కదిలావా?